అంటే మీరు చూసుకోవాలి కశ్మీర్‌లో అన్నిటికన్నా అంటే ఒక డబ్బు లేని పేద కశ్మీరీకి అన్నిటికన్నా పెద్ద హోప్ ఏంటి అంటే టూరిజం. యెస్. టూరిస్ట్ అక్కడికొస్తే దానివల్ల వాళ్ళకి ఇన్‌కమ్ వస్తుంది. దానివల్ల వాళ్ళ కడుపులు నిండుతాయని చెప్పి వాళ్ళకొక ఆశ. లిటరల్‌గా నేను కూడా అది ఎక్స్‌పీరియన్స్ చేశాను. హా! చాలా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే వాళ్ళెక్కడ కూడా రిలీజియన్ చూడట్లేదు. హిందువా, ముస్లిమా అని పట్టించుకోవట్లేదు. పర్టిక్యులర్‌గా నేను వెళ్ళింది కూడా రంజాన్ సీజన్‌లో వెళ్ళాను. హ్మ్. చాలా గౌరవంగా ఉన్నారు. వాళ్ళ టైంలో అక్కడ నమాజ్ చేసుకుంటున్నారు. మన టైంకి తగ్గట్టుగా మనల్ని వెంటనే డెస్టినేషన్‌కి తీసుకెళ్తున్నారు. ఈవెన్ హిందూ టెంపుల్స్ కూడా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి చెప్తున్నారు. ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే మనం వస్తేనే వాళ్ళకక్కడ ఆదాయం. సో, అందుకని చెప్పి టెర్రరిస్ట్‌కి ఫైనల్‌గా సపోర్ట్ ఎవరిది కావాల్సొస్తది? టెర్రరిస్ట్‌లు ఏమన్నా చేయాలన్నా ఏదో ఒక లోకల్ సపోర్ట్ వాళ్ళకి కావాలి. ఉండాలి. ఆ లోకల్ సపోర్ట్ అనేది ఒకవేళ టూరిస్ట్ మీద అటాక్ జరిగితే ఆ లోకల్ సపోర్ట్ అనేది మనకి పోతది అని చెప్పి టెర్రరిస్ట్‌కి ఒక ఐడియా ఉంది. దానివల్ల ఇప్పటి వరకు నేను చూసిన ప్యాటర్న్స్‌లో ఏంటంటే టూరిస్ట్‌ని డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం అనేది ఇప్పటి వరకు పెద్దగా జరిగింది లేదు ఇంతకు ముందు ఇన్స్టెన్సెస్. ఎందుకంటే వాళ్ళకున్న సపోర్ట్ కూడా పోతదని వాళ్ళకి తెలుసు. కానీ ఇది ఫస్ట్ టైం అందులోనూ వీళ్ళు వాళ్ళ రిలీజియన్ ఏంటి అని అడిగి మరీ చంపారు అంటే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ కాశ్మీరీ లోకల్స్ మీద ఉందండి. ఇప్పుడు ఆర్మీ ఏం చేస్తుంది, నేవీ ఏం చేస్తది, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తది, గవర్నమెంట్ ఏం చేస్తది అన్న దానికన్నా కాశ్మీరీ అక్కడ గ్రౌండ్ మీద ఉన్న కాశ్మీరీ పబ్లిక్ ఏం చేస్తాడన్నదే మనకి చాలా ఇంపార్టెంట్.